నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. ఫలక్నుమా ఆర్ఓబీ వంతెనను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్. కోదండ రామాలయం గాలి గోపురాన్ని త్వరలో పూర్తి చేస్తామన్న రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్. విజయదశమి సందర్భంగా అమ్మవారి మండపాలను సందర్శించిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ రాష్ట్ర అధ్యక్షుడు మిద్దెల జితేందర్. బెల్లంపల్లి పట్టణంలో జరిగిన రావణవధ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గడ్డం వినోద్. లింగాల గణపురం పోలీస్ స్టేషన్లో వాహనాల పూజ నిర్వహించిన పోలీస్ సిబ్బంది. 52 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన ఫలక్నుమా ఆర్ఓబీ సమాంతర వంతెనను మంత్రి పొన్నం ప్రభాకర్ ఘనంగా ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, జీహెచ్ఎంసీ మేయర్ గద్దాల విజయలక్ష్మి, బహదూర్పుర ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సందర్భంగా పలువురు మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా ఈ ప్రాంతం ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, కొత్త వంతెన ప్రారంభంతో ట్రాఫిక్ తగ్గి ప్రజలకు సులభంగా వేగంగా ప్రయాణించే అవకాశం లభిస్తోందని అన్నారు. అవసరమైనటువంటి ఫలక్నామా ఫ్లైఓవర్ బ్రిడ్జ్ను గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు గౌరవ మేయర్, గౌరవ పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యుడు అనిల్ యాదవ్, జీహెచ్ఎంసీ అధికారుల సహకారంతో ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్ నగర అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వం కట్టుబడి ఉంది. తప్పకుండా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను కాపాడుతూనే ఇన్ఫ్రాస్ట్రక్చరల్ గా అనేక ప్రణాళికలతో గౌరవ ముఖ్యమంత్రి గారు 4 అర్బన్ డెవలప్మెంట్ కు సంబంధించిన ప్రణాళికలు చేస్తున్నారు. భవిష్యత్తులో హైదరాబాద్ సంబంధించిన ప్రజల సమస్య పరిష్కరించడంలో మా ప్రభుత్వం మరింత చిత్తశుద్ధిగా పనిచేస్తుంది. రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ దంపతులు రామగుండం శ్రీ కోదండ రామాలయంలో 50 లక్షల రూపాయల నిధులతో నిర్మాణం చేపట్టనున్న గాలిగోపురం పూజ మరియు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంవత్సర కాలంలో ఆలయ గాలి గోపురం అద్భుతంగా తీర్చిదిద్దబడేలా అన్ని ఏర్పాట్లు చేస్తామని హామీనిచ్చారు. అదేవిధంగా భక్తుల సౌకర్యార్థం ఆలయం చుట్టూ 12 అడుగుల వంతెన ప్రహరీ కూడా నిర్మాణానికి కూడా త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కళ్యాణం కానివ్వండి, ఇతర శివుడిది కానివ్వండి, అయ్యప్ప స్వామిది కానివ్వండి, ఏ కార్యక్రమమైనా రామాలయం ఒక ప్రసిద్ధిగాంచినటువంటి ఇక్కడ అద్భుతంగా ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున దీన్ని అభివృద్ధి కావాల్సిన అవసరం ఉంది. దురదృష్టవశాత్తు మరి ఎందుకో కొంచెం వెనక్కి పడ్డది. కానీ ఈరోజు అందరి కోరిక మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క సహకారంతో, శ్రీధర్ బాబు గారి సహకారంతో, బట్టి విక్రమార్క గారు, సింగరేణికి సంబంధించిన మా ఎనర్జీ మినిస్టర్ గారు, బాలాబాయ్ గారు, మా ఎన్విరాన్మెంట్ మినిస్టర్ గారు, అదే మాదిరిగా జిఎం లలిత్ గారు సహకారంతో ఎన్ని ఆలయాలు ఉన్నాయండి, దాదాపుగా 11 కొత్తగా ఆలయాలు కడతా ఉన్నాం. సుమారుగా 3 కోట్ల రూపాయలతో చిన్న ఆలయాలు, ఇంకో 6 కోట్లతో జనగామ కూడా దాన్ని రిలీఫేశ్వర ఆలయాన్ని దాన్ని పూర్తి నుంచి ఇప్పటి వరకు కూడా సనాతన ధర్మాన్ని అటు మైనార్టీల మొత్తం వారి యొక్క అక్కడ మసీద్లను అదే మాదిరిగా ఇతర సంబంధించిన వారికి కూడా అన్ని రకాల ఏర్పాటు చేస్తూ ప్రతి ఒక్క కార్యక్రమం బ్రహ్మాండంగా చేస్తూ ఈ ప్రాంత అభివృద్ధి కొరకు పూర్తిగా ప్రయత్నం చేస్తాను. మీ ఆశీర్వాదాలు, మీ యొక్క సహకారం ఎప్పుడు ఉండాలి. అదే మాదిరిగా మరొకసారి మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. దసరా పండుగ విజయదశమి సందర్భంగా ఎల్బీనగర్ నియోజకవర్గంలోని అమ్మవారి మండపాలను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ రాష్ట్ర అధ్యక్షుడు మిద్దెల జితేందర్ సందర్శించారు. ప్రజల భద్రత, సౌభాగ్యం మరియు శాంతి కోసం ప్రార్థించిన ఆయన మండపాల నిర్వాహకులతో సంభాషిస్తూ సామాజిక సమరసతను ప్రోత్సహించేలా పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయదశమి శుభ పర్వదినం మనకు మంచిపై నమ్మకాన్ని, చెడుపై మంచి గెలిచే మార్గాన్ని చూపుతోందని, ఈ సందర్భంగా ప్రజల్లో ఐక్యత, శాంతి మరియు సహనం విలువలు బలపడాలన్నారు. కార్యక్రమంలో యాదగిరి కేకే ప్రభాకర్, రాము తదితరులు పాల్గొన్నారు.
వరుణేమహి గాతం జిజ్ఞాయాయ సీను రాజుల పట్టుకో గాతం గాతం జిజ్ఞాయాయ గాతమే ఓం శాంతి 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 జయ బలో చండీ మాతా కీ समायतनं वेद आयतनमां भवति संवत्सरो आयतनं वेद आयतनमां भवति अग्निर्वा आयतनं वेद आयतनमां भवति पुष्पावायतनं वेद आयतनमां भवति బెల్లంపల్లి పట్టణంలోని బాలగంగాధర్ తిలక్ స్టేడియంలో విజయదశమి సందర్భంగా బెల్లంపల్లి హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో రావణాసుర వధ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గడ్డం వినోద్ పాల్గొన్నారు. చిన్నారుల ప్రత్యేక నృత్యాలు అందరినీ ఆకట్టుకున్న ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ దసరా పండుగ అందరితో కలిసి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. నియోజకవర్గ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. మన బెల్లంపల్లికి సంబంధించిన సీనియర్ నాయకులందరికీ పేరు పేరున ఉన్న మా లీడర్లు ముంగటున్న మన ప్రజలు నాకు మీరు ఇచ్చిన ఆశీర్వాదము పోయిన ఏడాది అంటే దగ్గర దగ్గర 2 ఏళ్ళు అవుతుంది 1,73,000 మంది మీరు ఇచ్చిన ఆశీర్వాదాన్ని నేను ఎప్పుడు మర్చిపోలేను. దాని తగ్గట్టు నాకు పనిచేసే అవకాశం మీరు ఇప్పించినందుకు ఇప్పుడు దగ్గర దగ్గర డిసెంబర్ 9, 2025 అంటే 2 ఏళ్ళు అవుతుంది. ఆ రోజు ప్రత్యేకంగా మన బెల్లంపల్లి సోదరులకే కాదు యావత్ బెల్లంపల్లిలో 24 నెలలలో నేను చేసిన పనుల గురించి ఒక వినతి పత్రం తీసి ప్రజలందరికీ ఇప్పించే కార్యక్రమాన్ని ఒక అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టి మీ అందరికీ సింపుల్ ఎల్లప్పుడూ నేను ప్రజలకు ఒకటే నా అపీల్, వర్క్ ఈజ్ వర్షిప్. వర్షిప్ ద్వారా పిల్లలకు మీరు ఇచ్చిన ఎడ్యుకేషన్, మీరు చేసిన వృత్తి, మీరు చేసిన పునః తిరిగిన ప్రజలలో చూసిన ఉత్సాహం చూసిన తర్వాత వాళ్ళు నగిన వాళ్ళ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఐ ఫెల్ట్ రిటర్నల్లీ వెరీ హ్యాపీ. నేను నా భార్య తీసుకురాకపోయినా ఆయన కొన్ని మోకాల నొప్పులు అయినాయి. నేను దీపావళికి వచ్చిన తర్వాత నా భార్యను నా బిడ్డను తీసుకొచ్చి మీ అందరితో కల్పించే కార్యక్రమాన్ని కూడా నేను ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తున్నా. దయచేసి మీరు అందరూ వచ్చి ఆశీర్వదిస్తారని. విజయదశమి సందర్భంగా జనగామ జిల్లా లింగాలగన్పురం పోలీస్ స్టేషన్లో వేద పండితులతో వేద మంత్రోత్సవాల నడుమ ఎస్ఐ బండి శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో ఆయుధ పూజ మరియు వాహనాల పూజ నిర్వహించారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది బాబు, బాలయ్య, భాస్కర్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. स्वजं हृदयं सवेतं गृध्नासरिवृक्ष दिवंग्रमे देवं देवताग्रे आनन्दकर्पूरनीराञ्जं चक्रवर्त्मङ्गलं सर्वदायास्मङ्गलं कोशकाण्डदेवता स्वजं सवेतं गृध्नासरिवृक्ष दिवं देवदेवताग्रेमङ्गलं लक्ष्मी देवदेवता प्रगृध्नासरिवृक्ष दिवंग्रमे देवं देवताग्रे कोशकाण्डदेवताभ्यं नवान् गृप्रत्यक्ष दिवंग्रमे देवं देवता परिशुद्धोग नारिकेलं फैनल उद्यमां सम्प्रतिर्वां करिष्ये. శ్రీశైలం నియోజకవర్గంలో టీయూసీఐ ఆధ్వర్యంలో రింగ్ పార్క్ సెంటర్లో నిరసన అనంతరం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వై ఆశీర్వాదం మాట్లాడుతూ సున్నుపెంట గ్రామంలో దాదాపు 30 మంది పారిశుద్ధ్య కార్మికులు పనులు చేస్తున్నారని, వారికి 9 నెలల నుండి జీతాలు రావడం లేదని ఆరోపించారు. కనీసం పండుగను కూడా చేసుకోలేదని, వీరికి రావాల్సిన జీతాలు ఇచ్చి వీరి కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వానికి మా యొక్క విన్నపం ఏమంటే గత 8 నెలల నుంచి పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు రాకపోవడంతో వాళ్ళ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నవి. గత నెలలో జిల్లా కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి మరి అనేక మంది అధికారులకు విన్నవించుకున్నాము. ఒకరోజు నిరసన చేశారు. అయినప్పటికీ ఇప్పటికే ప్రజలకు విషజ్వరాలు వ్యాపిస్తున్నవి. వాటిని నిర్మూలించడం కోసం జీతాలు రాకపోయినా పారిశుద్ధ్య కార్మికులు పారిశుద్ధ్య పనులు చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే వీరికి రావాల్సిన 8 నెలల జీతాలు ఇవ్వాలని, ఇవ్వకపోతే ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వానికి, అధికారులకు హెచ్చరిస్తూ కోరుతున్నాం. శ్రీకాళహస్తిలోని ఆర్టీసీ బస్సు సర్కిల్లో పేట బ్రదర్స్ ఆధ్వర్యంలో 63వ వారం శ్రీమతి డొక్కా సీతమ్మ ఆరాధన కార్యక్రమాన్ని జనసేన నాయకులు నిర్వహించారు. కార్యక్రమంలో నిర్వాహకులు పేట చంద్రశేఖర్, పేట చిరంజీవి, నాదండ్ర రాజేష్, నవీన్, మహేష్, ముని, వీర మహిళలు, బత్తెమ్మ తదితరులు పాల్గొన్నారు.
ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం ఆడమిల్లి పంచాయతీ సర్పంచ్ గూడపాటి కేశవరావు ఆధ్వర్యంలో సచివాలయం వద్ద గ్రామ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో గ్రామంలో నిర్వహించిన అభివృద్ధి పనులు, నిర్వహించవలసిన పనుల గురించి, అలాగే ఉపాధి హామీ పథకాల గురించి చర్చించారు. జీఎస్టీలోని 2 స్లాబ్ల గురించి అవగాహన కల్పించారు. గ్రామంలో ఉన్నటువంటి ఆర్సీసీ రోడ్లకి అంతర్గత రోడ్ల దగ్గర పైపులు వేసామండి. అలాగే ఆడమిల్లి గ్రామ పంచాయతీలో చాలా వరకు రోడ్లకి పైపులు వేయడం జరిగింది. ఇంకా మన గ్రామ పంచాయతీలో చేయవలసిన పనులు అయితే కొన్ని ఉన్నాయి. అదేంటంటే కొన్ని వీధులకు అనేది పేర్లు పెట్టాలండి. అలాగే లక్ష్మీపతి కాలనీ వద్ద చర్చి వద్ద తూమోటు కట్టుకోవాలండి మనం. అలాగే ఎస్సీ కాలనీ, బీసీ కాలనీ శ్మశాన వాటి వద్ద వాటర్ ట్యాంకులు ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. నూతనంగా శ్మశాన వాటి వద్ద కొత్తగా ఎలక్ట్రికల్ పోల్స్ అనేవి ఇంకా ఏర్పాటు చేసుకోవాలి. అలాగే హై స్కూల్ వద్ద తోరలు ఒకటి ఏర్పాటు చేసుకోవాలండి. ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులు అనేది రిపేర్ చేయించాలి. ఎస్సీ ఏరియాలో ఒకటి, ఓసీ ఏరియాలో ఒకటి, అలాగే లక్ష్మీపతి కాలనీలో ఒకటి. అలాగే మన హై స్కూల్ వద్ద నుండి గ్రామ పంచాయతీ కార్యాలయం వరకు వీధి లైట్లు అనేది ఏర్పాటు చేయాలి. మరియు కొత్త కాలనీలో వీధి లైట్లు కూడా ఏర్పాటు చేయాలి. అలాగే కొత్త కాలనీ వద్ద ఒక లోనికి వెళ్ళడానికి ఒక వంతెన అనేది ఏర్పాటు చేయాలండి. సంజీవి కాలనీ వద్ద పై రోడ్లో వీధి లైట్లు ఏర్పాటు చేయాలండి. హరిజనపేటలో కలవట్టు ఒకటి ఏర్పాటు చేయాలి. దొండపాటి లాదర్ గారి ఇంటి దగ్గర అండి. అలాగే లక్ష్మీపతి కాలనీ వద్ద చర్చి వద్ద కలవట్టు ఒకటి ఏర్పాటు చేయాలి. లక్ష్మీపతి కాలనీ చర్చి వద్ద కలవట్టు ఒకటి. గ్రామ పంచాయతీ వద్ద కాంపౌండ్ వాల్ ఒకటి నిర్మించుకోవాలి. అలాగే స్కూల్ వద్ద కూడా కాంపౌండ్ వాల్ అనేది నిర్మించుకోవాలి. ఇవన్నీ కూడా మనం ఈ సంవత్సరంలో చేసుకోవాల్సిన పనులండి. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మున్సిపల్ పరిధిలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇక్కడ 9 రోజులకే బతుకమ్మ వేడుకలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని కొత్తపల్లి మాజీ మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు మీడియాకి తెలిపారు. ఈ సందర్భంగా ఇక్కడి మహిళలు తమ పుట్టింటితో పాటు మెట్టినింటిలో కూడా బతుకమ్మను ఆడతామని తెలిపారు. ఆనవాయితీ కొత్తపల్లిలో కొనసాగుతూ వస్తోందన్నారు. కొత్తపల్లి మున్సిపల్ పట్టణంలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. మరొకసారి కొత్తపల్లి ఆడపడుచులకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మీరంతా ఎంతో ఆనందోత్సవాల మధ్య ఈ సద్దుల బతుకమ్మ వేడుకను జరుపుకుంటున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. మీకు కావాల్సిన ఏర్పాట్లు మా మున్సిపల్ తరఫున మేము మహిళలకు ఎలాంటి ఇబ్బంది కాకుండా చేయడం జరిగింది. మహిళలకు వాళ్ళకు నీటి వసతి కానీ, అలాగే మనకు లైటింగ్ కానీ, చెరువు దగ్గర మనకు మహిళలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా డస్ట్ పోయించడం కానీ, అవన్నీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మున్సిపల్ సహకారంతో అమ్మవారిని కానీ ఒకరి మించి ఎవరు బతుకమ్మ పేర్చడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మమ్మల్ని జడ్జిగా పిలిచి కూడా వీళ్ళని విజేతలు సెలెక్ట్ చేయమన్నారు. కానీ అసలు ఒకరి మించి ఎవరు పేర్చారు. చాలా సూపర్ గా ఉంది. ఇందులో ఈ పోటీలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా కంగ్రాచులేషన్స్. ఈ ప్రోగ్రామ్ ఇంత చక్కటి ప్రోగ్రామ్ కి మమ్మల్ని ఆహ్వానించినందుకు కొత్తపల్లి ఆర్యవైశ్య సంఘం కుటుంబానికి మా యొక్క ధన్యవాదాలు. అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు మరియు దసరా పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. నా పేరు చకిలం స్వప్న శ్రీనివాస్, కరీంనగర్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ మహిళా సంఘం అధ్యక్షురాలు. థ్యాంక్ యూ. తూర్పుగోదావరి జిల్లా రాజనగరం మండలం మల్లంపూడి గ్రామంలో సిసి నాగార్జున క్లస్టర్లో గ్రామ సంఘం అధ్యక్షతన డ్వాక్రా మహిళలకు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో రాజనగరం ఏపీఎం సునీత, సిసి నాగార్జున పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీఎస్టీ పన్నుల శాతం తగ్గిన విధానాన్ని సభ్యులకు వివరించారు. కార్యక్రమంలో వివోఏ సత్యవేణి, డ్వాక్రా మహిళలు తదితరులు పాల్గొన్నారు. టేబుల్ స్పూన్ సాల్ట్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటి మీద పాత రేట్ అయితే 12% ఉంది. ఇప్పుడు కొత్త జిఎస్టీ అయితే 5%. ఏమో 5%కి తగ్గింది. అంటే మీకు 1500 వరకు తగ్గినట్టు. నెలవారీ మీ ఖర్చుల్లో అయితే 150 రూపాయలు ఖర్చు అయ్యేది. కానీ ఇప్పుడు డబ్బులు 75 రూపాయలే ఖర్చు అవుతుంది. ఎంత మిగులుతుందంటే పొదుపు ఎంత అవుతుందంటే 105 రూపాయలు పొదుపు మిగులుతుంది. అంటే పేస్ట్లు అవి ఉన్నాయి కదా వాటి మీద. అలాగే ఫుడ్స్ ఏమైనా డైరీ అంటే పాల ఉత్పత్తులు, అలాగే బేకరీ, చిన్నపిల్లలు బేకరీలు అది ఇది చేస్తారు కదా, వాటి మీద వచ్చి అదే బ్రెడ్, రొట్టెలు ఇవి తింటారు కదా, 5% పాత జిఎస్టీ ఉండేది. ఇప్పుడైతే వాటి మీద జిఎస్టీ లేదు. ఏమ్మా మా నెలవారీ ఖర్చులు వాళ్ళకి 1000 రూపాయలు అయిందనుకోండి, ఈ ఖర్చుల్లోనే మనము ఎంత కట్టేవాళ్ళం, ఇంతకుముందు 50 రూపాయలు ఎక్స్ట్రా కట్టేవాళ్ళం. ఇప్పుడు ఆ 50 రూపాయలు ఉండదు. చిన్న చిన్న బ్రెడ్, బన్స్ ఇవి ఉంటాయి కదా, వాటిలో కూడా
అలా ప్రతి ఐటెం కూడా మనకి ఇక్కడ పెట్టడం జరిగింది. మందులు అందరూ డయాబెటిక్ వాళ్ళు ఉంటారు, షుగర్ పేషెంట్స్ ఉంటారు, బీపీలు ఉంటాయి. ఈ మందులు కిట్లు, కళ్ళద్దాలు ఈ వీటి మీద 12% ఉంటాయి. ఇప్పుడు 6 నెలల పిల్లలకి అమూల్ వాడతారు ఏమో, అలాగే ఆయిల్స్ వాడతారు. వీటి ఇప్పుడు పాల పౌడర్ ఉంటుంది. తల్లులందరికీ కూడా మిల్క్ లేని వాళ్ళందరికీ పాలు ఉత్పత్తి కాని తల్లులందరికీ కూడా పాల పౌడర్ వాడాలి కదా. అది కంపల్సరీ ఐటమ్. ఓ బిడ్డకి మరి అవసరమైంది ఏంటి, భోజనం చేయలేడు చంటి పిల్లలు, ఓన్లీ మిల్క్ మీదే బ్రతుకుతారు. మన జిఎస్టీ ఎంత ఉన్నా కొనేవాళ్ళం, దాని మీద కూడా ఇప్పుడు 12% నుంచి 5%కి జిఎస్టీ అనేది తగ్గడం జరిగింది. ఇలాంటివన్నీ కూడా మనకు ఉంది. మీరు ఎవరైనా సరే ప్రింట్ తీసి నేను ఇస్తాము. ఇవన్నీ ఒకసారి ప్రతి చోట చిన్న చిన్న సంఘాలు పెట్టి విజయదశమి సందర్భంగా ఇస్నాపూర్ మున్సిపాలిటీ పాష్మైలారం గ్రామంలో పటాన్చేరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుధాకర్ గౌడ్ ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. సందర్భంగా పాలపిట్ట దర్శనం, రావణదహన కార్యక్రమాలను పటాన్చేరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ నిర్వహించారు. ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. ఆ తర్వాత కార్యక్రమాన్ని కంప్లీట్ చేస్తారు. ఆనందంగా అనిపిస్తుంది. మరి ఇక్కడికి రావడం వేలాది జనం ఈరోజు ఇస్తే కూడా రానటువంటి జనం ఈరోజు మీ అందరూ కూడా ఈరోజు జరగాలని చెప్పి కోరుకుంటూ ఆ అమ్మవారు మరి 9 రోజులు మనందరం కూడా నిష్టగా పూజలు చేసినాం కాబట్టి అమ్మవారి ఆశీస్సులు మరి మీ అందరికీ కూడా ఆయురారోగ్యాలతో చల్లగా మీ అందరినీ ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ మరొకసారి మరి సుధాకర్ గౌడ్ గారికి వారి బృందానికి అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, నన్ను ఇక్కడ మీ మధ్యలోకి వాళ్ళు నిలబెట్టి మాట్లాడిస్తున్నందుకు వారి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం ఎల్లాపూర్ మున్సిపాలిటీ కొల్లూరు గ్రామంలో దసరా పండుగ వేడుకలు తాజా మాజీ కౌన్సిలర్ మయూరి రాజుగౌడ్ ఆధ్వర్యంలో వైభవంగా జరిగాయి. జమ్మి చెట్టు నుండి హనుమాన్ దేవాలయం వరకు గ్రామ పెద్దలు, యువకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. దయానంద్ గౌడ్, ప్రకాష్ గౌడ్, గ్రామ మాజీ వార్డు మెంబర్ శివారెడ్డి, జనార్దన్ రెడ్డి, సురేష్ యాదవ్ యూత్ సభ్యులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా తాటికూరు గ్రామంలో దసరా పండుగ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. పండుగలో ప్రధాన ఘట్టమైన అమ్మవారి శోభాయాత్రను గ్రామస్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శోభాయాత్ర పొడవున సాంస్కృతిక ప్రదర్శనలు, భజన కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నారు. షేర్లింగంపల్లి డివిజన్లో గల హుడా ట్రేడ్ సెంటర్ లామాలయంలో జరిగిన దసరా ఉత్సవాలలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పాల్గొన్నారు. జమ్మిని పంచుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రావణ దహన కార్యక్రమాన్ని సాంప్రదాయబద్ధంగా నిర్వహించి రావణాసురుడిని దహనం చేస్తారు. హుడా ట్రేడ్ సెంటర్ రామాలయంలో కనుల పండుగగా జరుపుకుంటున్నటువంటి మన విజయదశమి రోజు మరి అందరం కలిసి రావణ దహనం చేయాలి, మనకందరికి కూడా శుభం జరగాలి, విజయం జరగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మరి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఆ అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని, మరి అందరూ కూడా సుఖశాంతులతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కాంక్షిస్తూ మరి పెద్దలు పూజలు మన గురువర్యులైనటువంటి రామచంద్రమూర్తి గారిని ఆశీర్వదించవలసిందిగా కోరుతా ఉన్నాం.
సంగారెడ్డి జిల్లా ఎల్లాపూర్ మున్సిపాలిటీ ఈదుల నాగులపల్లి గ్రామంలో దసరా సందర్భంగా శివాజీకి పూలమాల వేసి వందేమాతర గీతాన్ని ఆలపించి పాలపిట్టను ఎగరవేశారు. తెల్లాపూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ బాలగోని రాములు గౌడ్, తాజా మాజీ కౌన్సిలర్ శంషాబాద్ రాజు, మాజీ సర్పంచ్ బాలగోని మల్లేష్ గౌడ్, రాంబాబు గౌడ్, అడ్వకేట్ రమేష్, కుర్మ సంఘం అధ్యక్షులు కొమరయ్య, బీసా శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఆవిష్కరణ తర్వాత ప్రార్థన ఉంటుంది. అందరూ డిసిప్లిన్ పాటిద్దాం. సావధాన్ మాట్లాడదు. नमस्ते सदा वत्सले मातृभूमे, नमस्ते सदा वत्सले मातृभूमे, संबकाकार शक्ति ध्यायास्य धर्मस्य संरक्षणम्, ध्यायास्य धर्मस्य संरक्षणम्, परं वै भवन्नेतु मे तत्स्वराष्ट्रम्, परं वै भवन्नेतु मे तत्स्वराष्ट्रम्, समर्था भवत्वा शिशाते वृषम्. ఏలూరు జిల్లా లింగపాలెం మండలం రంగాపురంలో సెయింట్ జోన్స్ ఒకేషనల్ సెంటర్ వ్యవస్థాపకులు ఆస్ట్రియా దేశంలో సేవ చేసిన రెవరెండ్ ఫాదర్ కె ఎగోను సుమారు 10 సంవత్సరాలుగా చదువుకునే పిల్లలకు సంవత్సరానికి 2 సార్లుగా తమ వంతు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఈ సందర్భంగా రంగాపురం సెయింట్ జోన్స్ ఒకేషనల్ సెంటర్లో ఈరోజు 70 మంది విద్యార్థులకు ఆర్థిక సాయం అందించారు. అది ఏ విధంగా అంటే ఫాదర్ గారి దగ్గరికి ఎవరైనా సహాయం కోసం వచ్చినట్లయితే ఆయనకి ఎన్నో చెప్పడం. పూజ్య గురువులు యోహాన్ ఫాదర్ గారు, ఆయన పేరు చెప్తేనే హృదయం స్పందిస్తుంది. ఫర్ ద లాస్ట్ 10-15 years మరి ఈ రోజున నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఆయనను కన్నటువంటి తల్లిదండ్రులకు, యోహాన్ ఫాదర్ గారిని కన్నటువంటి తల్లిదండ్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు. తన వాళ్ళను ఆశీస్సులు. సాధారణంగా మనము ఒక మంచి కార్యక్రమం చేస్తున్నామంటే దానికి దైవదేవుడికి, అలాగే విద్యాశాఖ అధికారి రవీంద్ర గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి విద్యార్థులకు, అలాగే వారి ఈ గ్రామాల్లో ముందుకు రావడానికి కూడా. అదేవిధంగా నూతనంగా మన మండలానికి వచ్చినటువంటి ఎంఈఓ గారు రవీంద్ర గారు, వారు వచ్చినప్పటి నుంచి తమ్మి చెప్పినట్లు ఇది 2వసారి వారు మన ఇన్స్టిట్యూట్కి వచ్చారు. వచ్చినప్పటి నుంచి మేము చేసేటువంటి పనులు ఈనాడు వచ్చినటువంటి పిల్లల్లో 26 ఇంటర్మీడియట్ పైబడి ఉన్నారు. అంటే అది నర్సింగ్ కావచ్చు, లేకపోతే డిగ్రీ కావచ్చు, ఏదైనప్పటికీ కూడా వాళ్ళు ఉన్నారు. మేము చేసేది ఒక చిన్నంత మాత్రమే, కానీ నా ప్రోత్సాహం, నా ఆలోచన ఏమిటి అంటే మేము చదువుకు అదేవిధంగా మన ఇస్నాపూర్ మున్సిపాలిటీ రుద్రారంలో మాజీ సర్పంచ్ సుధీర్ రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ హరిప్రసాద్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ మన్నెరాజు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో ఇస్నాపూర్ మున్సిపాలిటీ అధికారులు, సిబ్బంది మరియు మాజీ సర్పంచ్ సుధీర్ రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ హరిప్రసాద్ రెడ్డి, కమిటీ సభ్యులు, మాజీ ఎంపీటీసీ మన్నెరాజు తదితరులు పాల్గొన్నారు. హలో హంతంపురంలకు విజయాలు తోలుకొని వచ్చి విజయాలు.
హలో పగిడి బయ్యరముల వియాలో పచ్చ భోజనాలు హలో హంతంపురములకు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పలక్నుమా ఆర్ఓబి వంతెనను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్. కోదండ రామాలయం గాలి గోపురాన్ని త్వరలో పూర్తి చేస్తామన్న రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్. విజయదశమి సందర్భంగా అమ్మవారి మండపాలను సందర్శించిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ రాష్ట్ర అధ్యక్షుడు మిద్దెల జితేందర్. బెల్లంపల్లి పట్టణంలో జరిగిన రావణ వధ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గడ్డం వినోద్. లింగాల గన్పురం పోలీస్ స్టేషన్లో వాహనాల పూజ నిర్వహించిన పోలీస్ సిబ్బంది. నమస్తే. బీసీఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.